బాగా పట్టుకోమా. చేపలు వచ్చినాయి ఫ్రెండ్స్ ఊళ్ళోకి, కానీ కార్తీక మాసం కదా తినము, పోయినాయి. అన్నమే తినలా ఫ్రెండ్స్. తాప్సికి జ్వరం వచ్చి పాలు కాంచేయాలి, పాలు తెచ్చిపెట్టున్నాను. బొప్పాయి కూడా తెప్పించినాను. ఇప్పుడు జ్వరాలు వస్తే ఏటు కణాలు తగ్గిపోతున్నాయి ఫ్రెండ్స్, అందుకే బొప్పాయి 1 కేజీ ఆపిల్ కూడా తెప్పించినాను. అవి కలిపి పెడతాము, లేకుంటే జ్యూస్ లాగైనా ఆడిద్దామని. రేపు కార్తీక పౌర్ణమి కదా, కార్తీక పౌర్ణమి వస్తే చేను దగ్గరికి అయితే పోలేను. ఒకటే వర్షం పడుతుంది ఫ్రెండ్స్. వర్షంలో దారి అయితే బుడదుంటుంది, బండ్లు జారుతాయని పోడు. ఎప్పుడైనా సరే కార్తీక పౌర్ణమి వస్తే దీపాలు పెట్టుకునే దానికి ఉసిరికాయలు తెచ్చుకున్నావాలనుకుంటే మా చెట్లకు అన్ని కాసినా కూడా అసలే తెచ్చుకోలేను. ఈరోజు ఎట్టయినా బుడదైనా కొన్నైనా వెరుకురా పని ఆయన పోయినాడు. నేనైతే పోలా, మా ఆయన పోయినాడు. పాపకు బొప్పాయి కాయలు కావాలని 2 ఉసిరికాయలు వెరుకురమ్మంటే వాన పడుతుందని ఒకటే వర్షం కానీ చూడు కొమ్మలే వెరుకొని వచ్చినాడు. అవి చిన్నవి తెచ్చినాడు ఫ్రెండ్స్, పెద్దవి తేలేదు. నేను పోయింటే పెద్దవి తెచ్చుకుని తింటున్నాను చూడు, అంతంత తెచ్చినాడు. సరేలే ఏ ఒకట్లేని అనుకుంటున్నా. రేపు పౌర్ణమి కదా, దీపాలు పెట్టుకున్నాం, శివాలయంకి వెళ్ళాను. మళ్ళీ తెచ్చుకునింది. ఇప్పుడు నేను ఒక కాయ తీసేసిన కదా జలుబు అని, ఫుల్గా జలుబు చేసిండు. అది నువ్వు జాంకాయ తినచ్చా? ఇప్పుడు ఒక కాయ తీసేసిన, మళ్ళీ ఎవరు ఇచ్చినారు నీకు? ఏడున్నాయి కాయలన్నీ? తాత చేను దగ్గర నుంచి జాంకాయలు కోసుకొచ్చినాడా? జలుబులు చేసి బాగా అల్లాడుతా ఉంటే జాంకాయలు తినవన్నా? నువ్వైతే వదిలిపెట్టవు అసలు. కాయలు ఇప్పుడు అన్నీ కోరిక ఆడ పెట్టి ఏం చేయాలి? ఈ పట్టు కాయ పెట్టు, ఏది పట్టు, నేను తీసుకోనులే, పట్టు తీసుకో, నువ్వు పట్టు, తీసుకోను పట్ట, చేయి పట్టు, చేతిలో పట్టు, అనద్దు, చేయి బట్ట, కాయ బట్ట చూద్దామా. వెనక చూడు, కాయ దాసి పెట్టుకో మొత్తం. జాంకాయలు తింటే జలుబుమే. చిట్టి తల్లి రానన్నా, నువ్వు ఎందుకు ఇచ్చినావు ఆ పాపకు జాంకాయలు? ఆ దగ్గు జలుబు ఫుల్గా ఉండదు. సంజయ్ అయితే స్కూల్కి వెళ్ళినాడు ఫ్రెండ్స్. చూడు గుడ్డలన్నీ ఉతికేసినాము. అసలు నిన్న ఉతికినాము, ఈరోజు అయితే ఉతకలేదు. ఈరోజు ఎందుకు ఎండగాయల వానకు స్మెల్ వచ్చాయి, అలాగే వదిలేసినాము. ఇవన్నీ కూడా ఆరలేదు. కొంచెం ఎండ వస్తే అలా ఎండేయాలి ఫ్రెండ్స్ గుడ్డలన్నీ. ఈ వానకు చూడు పడికెట్లు కూడా జారుడు, మిద్ది మీద అంతా చెత్త అంతా రాలింది. అదంతా ఎప్పుడు దొయ్యాలో. వాన పడితే చాలా కష్టం. చూడండి, మిద్దంతా నెమ్ముగా పాసి పట్టిపోయింది వానకు. చెత్త అంతా రాలిండదు, అదంతా తొయ్యాల. పొరక తెచ్చి అంతా తోసి ఎత్తిపోయాల. చూడు చెట్టు కింద అంతా ఎంతంత రాలిపోయిందో చూడు వర్షానికి. ఇదంతా ఎత్తేయాల, అంతా రాలిండదు. ఇదైతే మల్లి చెట్టు, ఒక్క పువ్వు ఉంది చూడు, మల్లెపూ. దండిగా అయితే కాయలు. ఇది రేగి చెట్టు ఫ్రెండ్స్. అంత మిద్ది మిందికి వచ్చేసినాయి రెంపలు. అంతా మా ఆయన కొంచెం కొట్టేసినాడు, కానీ కాయలు ఉన్నాయి. అయిపోయిన తర్వాత కొద్దులే, నేనే వద్దని తల్లికి మళ్ళీ నిలిపేసినాడు. సన్న పిండి కానీ చూడండి, ఈ రేగాయలు భలే ఉంటాయి, బాగా టేస్ట్ ఉంటాయి. ఇంతంత లావు కాయలు వస్తాయి ఒక్కొక్క. చూడండి ఎంత అన్నీ సన్న పిండిలు కానీ. చూడండి రేగి చెట్టుకు ఏదో తీగలుకొనింది, బాగా పూలు పూసేసింది. ఇదేం తీగో, ఇది చెట్టు అంతా అల్లేసుకునింది. చుట్టూ చూడండి సార్ ఫ్రెండ్స్ ఎలా ఉందో, చుట్టూ చెట్లు, ఆకు, దోమలు కూడా ఫుల్గా ఉన్నాయి మాకు. అందుకే ఈ కాలం వచ్చిందనుకో మా పిల్లలతో మాకు భయం. కానీ జ్వరాలు, మన సంజుకు జ్వరం వచ్చి 13,000 అయింది ఫ్రెండ్స్. 13,000 అయినా కూడా ఆయనకు అప్పటికి తగ్గింది. మళ్ళీ పాపకు వచ్చింది, మళ్ళీ పాప తర్వాత తాప్సికి వచ్చింది. చూడండి ఎలా ఉందో, పక్కనే కదా, ఇల్లు పక్కన ఏదో మాది గోడ పక్కన. అంతా దోమలు ఎక్కువగానే మాకు. వర్షాకాలం వస్తే మాకు ఇదే ప్రాబ్లం. ఎప్పుడైనా పిల్లలతో ఒకరికి పోతే ఒకరికి ఇదే కష్టం. కానీ చింత చెట్టు, ఇంటి మీదనే చింత చెట్టు, దీనికి కూడా దోమలే అనుకో. ఎక్కువ ఆకులు చెట్లు ఉంటే దోమలే. అది ఒక రేగి చెట్టు, అది ఒక రేగి చెట్టు, ఇల్లంతా దోమలు.
బా రాత్రులు అయితే తెరపలో ఒక జట్టు బిళ్ళ, హాల్లో ఒక జట్టు బిళ్ళ, అన్ని జట్టు బిళ్ళ వెలిగించాం, ఆలోట్లు పెడతాం, అన్నీ పెట్టినా కూడా దోమలు కరిచి ఈ పిల్లలకి ఏదో ఒకటి హెల్త్ బాగాలేకుండానే వచ్చింది. ఇంట్లో ఈ పిల్లలతో చాలా కష్టంగా అనిపించి చూడండి. ఇదంతా నిమ్ము కానీ బట్టలు ఆరేద్దామని పైకి వచ్చిన గోడలు కూడా ఆరలా. బాగుండనా దూడలకు తెచ్చినానా అది ఈయన 2 ప్యాకెట్లు వచ్చా చిన్న అసలు వేయలేన్నా ఈయన నుంచి దూడలకి ఈ పాటి వరకు సార్ వచ్చినాడు పసల డాక్టర్ అతను. దూడలకు ఎలిపాములు పడేదానికి మందు ఇప్పించుకొని వేయాలి. చాలా మంచి డాక్టర్, ఏదైనా కానీ చెయ్యి చాలా మంచిది ఆ సార్ది. ఏది సార్ ఆ ఇల్లు రాజు అని వాళ్ళది. వాళ్ళ నా నాన్న పేరు ఏమో తెలీదు, వాళ్ళ చిన్న కొడుకు పేరు అయితే రవి తెలీదు నాకు, తెలీదు. కాదు వాళ్ళ ఇంటి పేరు అయితే తెలియదు సార్ నాకు. వాళ్ళని అడిగితే చెప్తారు, సిరిసా వాళ్ళని అడిగితే చెప్తారు. వాళ్ళ ఇంటి పేరు అయ్యి సిరిసా వాళ్ళని. నాకు ముందు సార్ దూడలకి వేస్తా ఇచ్చు. అవునా, అది గుడి కానీ ఎందుకని సార్ అట్లా? అందుకని నాగారపల్లమ్మ గుడి. నాగారపల్లమ్మ ఏం లేవులే ఆమె పేరు మీద పసులే. పేరు నా పేరు చెప్పిన ఆయన పేరు చెప్పు. ఆయన పేరు మన్ను శంకరయ్య. చెప్తాను సర్వే అంట. జనాభా లెక్కల మాదిరిగా పశు లెక్కలు, ఎన్ని పశువులు ఉన్నాయి, ఎన్ని మేకలు ఉన్నాయి, ఎన్ని గొర్రెలు ఉన్నాయి, ఏమున్నాయి మనకి? ఎనుములు తప్ప కోళ్ళు ఏం లేవు, లేవు. 2 ఎనుములు 3 దూడలు ఉన్నాయి. మళ్ళీ రాసుకుంటా వచ్చి నేను. మీకు వ్యవసాయం కూడా ఉంది కదా? ఉండదు. చదువుకున్నాడు అన్న? ఆయన 10th క్లాస్ వరకు చదువుకున్నాడు. బల్జోళ్ళు ఓసీని. భూమి ఎంత ఉంది? మాకు భూమి దండి ఏం లేదు సార్, 35 సెంట్లు ఉండదు అంతే. లేదు 35 సెంట్లు ఆయన పేరు, అంతే ఉండదు మనం. అది రెడ్ ఎర్ది కదా సార్, రెడ్ ఎర్ది కాదు. ఎవరు లేరు సార్ ఆ ఇంట్లో కూడా. తీసి పెట్ట చెమట పోస్తుంది కదా చూడు, ఆవిరంతా అయిపోయి తెలుగు ముఖం అంతా చెమట బాగా తగ్గిపోతుంది నన్ను అట్టు పట్టుకుంటే. చెమట చూడు ఎట్ట పట్టేసిందో, అంతా లాగేస్తుంది. తలనొప్పి అన్నావు కదా, తలనొప్పి కూడా తగ్గిపోతుంది అది పట్టుకుంటే. ఫుల్కు ముఖం అంతా చెమట నిండిపోయింది. ఏం కాదులే, ఏం చూడు ఏం చేస్తుంది. నువ్వు కింద కూర్చో, నువ్వంతా దాంట్లో కూర్చో, ఎడు కూర్చో, దిగు. వస్తా సార్, కూర్చో, ఆడు కూర్చో. నీళ్ళు కూడా ఇచ్చా, కూర్చో. ఇలా అయిపోయినాయి. సార్ ముందు ఇచ్చినాడు ఫ్రెండ్స్ చూడండి, దూడలకి 2 ప్యాకెట్లు ఇచ్చినాడు. ఒక ప్యాకెట్ 2కి దూడలు పెట్టేయాలి, మళ్ళీ 10 రోజుల తర్వాత ఇంకొక ప్యాకెట్ కలిపి పెట్టమన్నాడు. ఎనువులన్నీ కష్టం ఫ్రెండ్స్, అన్నీ చూసుకోవాలి వాటిని కూడా. తినేసినావా? అదేంది చేత పట్టుకొని తిన్నానా? పెట్టుకో ప్లేట్లో, ఇటు పట్టుకో, ఇటు పెట్టుకో, అటు పెట్టుకొని తిను. చట్నీ వరకే నాకుతుంది, పప్పుల పొడి అయితే పప్పుల పొడి వరకే తింటుంది. ఆ పక్కన అట్టే పెట్టచ్చు, చపాతి కానీ పూరి కానీ, అదే అంక టేస్ట్. మా కంటికాయలు చూడు ఫ్రెండ్స్ ఎలా మాగినాయో. ఒక గొల తెచ్చిపెట్టినాము, కార్తీక మాసం స్టార్ట్ అవుతానే రోజు అంటిపండ్లు
జామ పండ్లు కమలా పండ్లు మా శివయ్యకి అయ్యే ప్రతిరోజు పొద్దున సాయంకాలం పెట్టేస్తాం. అందుకే రోజు మాగుతా ఉంటే పెట్టచ్చులే అని చెప్పి ఒక గొల్ల తెచ్చి పెట్టుకున్నాం. పచ్చి తెచ్చి పెట్టినాం, రోజు మాగుతున్నాయి. ఈ రోజుకి అయితే ఆల్మోస్ట్ చాలా మాగిపోయినాయి. రోజు ఎట్టొచ్చా ఏదో పండ్లు కావాలని ఆ విధంగా. తాక్సి ఉప్మా తింటావా? తిను కొంచెం, కొంచెం తిన్నా మళ్ళీ పాలు కాంచిచ్చా. పెట్టుకుందా ఇంకొంచెం పెట్టుకో, అంత ఉన్నది కదా, ఎవరు తింటారా? తినమా తిను, కొంచెం తినా మళ్ళీ ఒక గ్లాస్ పాలు కాంచిచ్చా, పసుపు వేసి వేడిగా. తాయినో పాల ఎవరు వదినిచ్చింది కదా. తిను 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 కొంచెం తిను. అది తిన్నానా చాలా, ఇది తిన్నానా, ఇది తిను. నాన్న తినే, అది తిన్నానా, నేను పెడతా పట్టు అయితే. తిను పట్టు, మంచిది చిట్టుతల్లి తింటుంది. ఇది కేసరి కొంచెం పెట్టుకో ఉప్మా కొంచెం పెట్టుకో, ఏం కాదు పెట్టుకో, అది పెట్టుకో తిను, ఏం కాదు. కానీ నీకు ఇంకా కొంచెం పెట్టుకున్నా, ఇడ్లీ కావాలనే పెట్టుకో, ఇడ్లీ కూడా ఉండదు. ఇడ్లీ తింటా బావి నువ్వా? ఏం తింటుందో ఏమో. తిన్నాయినా మళ్ళీ బొప్పాయి కోసిచ్చా ఒకటి తిందు. జ్వరం వచ్చినప్పుడు బాగా తింటేనే, లేకుంటే కణాలు తగ్గుతాయి. తాక్సి భలే మెతువు, కోడిపెట్టలాగా వాలపడిపోతుంది ఏమన్నా బాగాలేకంటే. సంజునే ఒకరోజు గట్టి, ఎంత జ్వరం ఉన్నా కూడా వాడు బాగా కొంచెం యాక్టివ్గా ఉంటాడు. తాక్సి అయితే అస్సలు ఉండలేదు, వేలపడిపోతుంది. బాగుంటే తప్ప, బాగాలేకంటే ఉండలేదు. ఇదేనా నీళ్ళు తాగు. నీకు ఇచ్చానా? నీకు బాటిల్లో ఇచ్చానా? ఇచ్చాలి, ఇచ్చాలి, బాటిల్లో ఇచ్చాలి. కానీ నేను నీకు స్నానం చేయించా. కానీ ఏమి అవి ఎప్పుడు అంతే, ఎట్ట ఉంటే పోనీలే క్లీన్ చేస్తా, తినుగా. సరే అది నీళ్ళు తాగు, ఇవి తాగు. కానీ తిను, నీకు స్నానం చేయించా. కానీ వాళ్ళమ్మ నీళ్ళు కూడా పోయకుండా పోయింది. కానీ బాబీ, కానీ చుట్టు తల్లి అమ్మ బాగుందా పూరి? పూరి కేసరి అన్నీ పెట్టుకునింది తినేదానికేనా. అసలు కొంచెం కూడా తినలేదు నువ్వు ఇంతవరకు. నువ్వు బాగా తింటున్నప్పటి నేను పెడతా, నానుకోదా నేను పెడతా. నువ్వే తిందులే, ఒలిచిచ్చా, తీసిచ్చా నాన్న. నీకు రాలా కదా బావి, తీసిచ్చా. చిన్న చిన్న పీసులు చేసి ఇచ్చా, నువ్వే తిని సరేనా. కానీ నాన్న తిను, కొంచెం అన్న తిను. పొద్దున్న దోశ తిన్నావా? ఒకటి తిని ఉంటావు అంతే. తిను, ఒక దోశ తింటే తినాలి బాగా జ్వరం వచ్చినప్పుడు. మళ్ళా సాయంకాలం ఆవిరి పడితే తగ్గుతుంది. జ్వరం వస్తూనే ఉండాలి, టాబ్లెట్ వేస్తా ఉండ. తెల్లవారుజామున 3 గంటలకు టాబ్లెట్ వేసినానా, ఏమి దోమ గడిచిందా, దద్దులు వచ్చినాయా? తెల్లవారుజామున 3 గంటలకు టాబ్లెట్ వేసినానా, 7:30 అయినా కూడా జ్వరం తగ్గల. టాబ్లెట్ వేసి 1 గంట కన్నా తగ్గాలి కదా, తగ్గల. అయినా ఏం జ్వరాలు స్వామి, దోమలు ఎక్కువగా మనకు. ఫ్యాన్లు వేసుకుంటే ఏంది, అటు చూడు పొత్తు వెనక గడ్డి అంతా ఎట్టుండదు. దోమల వల్లే పిల్లలకి ఎక్కువగా. తగ్గకపోతే చేపియాలి కదా. ఓకే ఫ్రెండ్స్, అయితే బాయ్. నాకు చాలా పని ఉండదు. బాయ్ ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.